ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిందని చెప్పాలి భయ్య. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 79 హాఫ్ సెంచరీతో రాణించగా, అక్షర్ పటేల్ 61 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 42 పరుగులు చేయగా అండ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 45 కీలక ఇన్నింగ్స్ ఆడారు. మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసి 42 పరుగులు ఇవ్వగా, కైల్ జెమిసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలా వికెట్ తీశారు. ఇక అనంతరం న్యూజిలాండ్ 45.3 ఓవర్లో 205 పరుగులకే కుప్పకూలిందనే చెప్పాలి. కేన్ విలియమ్సన్ 120 బంతుల్లో 7 ఫోర్లతో 81 మినహా మరే బ్యాటర్ రాణించలేదని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి 42 పరుగులిచ్చి 5 వికెట్లతో చెలరేగ్గా, కుల్దీప్ యాదవ్ 56 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ తీశారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్ పిచ్ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని తెలిపాడు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగా బంతి స్పిన్ అయిందని అభిప్రాయపడ్డాడు. ఇది చాలా స్లో వికెట్. మిడిల్ ఫేజ్లో టీమిండియా గేమ్ను బాగా కంట్రోల్ చేసిందని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగా, హార్దిక్ పాండ్యా అదిరిపోయే ముగింపు అందించాడు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ బంతి స్పిన్ అయింది. ఇక్కడ జరిగిన ఇతర గేమ్స్ కంటే కూడా ఎక్కువ టర్న్ అయిందని చెప్పాలి. 4 నాణ్యమైన స్పిన్నర్లు మా పతనాన్ని శాసించారు. పవర్ ప్లేలోనే వికెట్లు తీయడం ఈ మ్యాచ్లో మాకు దక్కిన సానుకూలాంశం. కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడాడని మిచెల్ సాంట్నర్ తెలిపాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.